గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగిందో, చాలా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే విల్ ఫైండ్ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది. ఆల్రెడీ మనం రీజనింగ్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో నౌ వీ హ్యావ్ ద జనరల్ నాలెడ్జ్. సో ఫస్ట్ క్వశ్చన్, న్యూ ఎకనామిక్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ఇయర్? ఎకనామిక్ పాలసీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 1991లో ఈ కొత్త ఎకనామిక్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ కంట్రోల్ యూజ్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ అనేది. యూ ప్లీజ్ గో త్రూ దిస్ ఇంటర్నెట్, యూ విల్ ఫైండ్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో ఈ క్రింది వాటిలో ఏది ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ యూజ్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్ అనేది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ నేషనల్ ఇన్కమ్ అండ్ డొమెస్టిక్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్? ఏ టైప్ ఆఫ్ ఎకానమీలో ఈ విధంగా నేషనల్ ఇన్కమ్ మరియు డొమెస్టిక్ అనేది ఈక్వల్గా ఉంటుందంటే దట్ ఈస్ క్లోజ్డ్ ఎకానమీలో ఈ విధంగా డొమెస్టిక్ ఇన్కమ్ అనేది నేషనల్ ఇన్కమ్ అనేది ఈక్వల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ద టర్మ్ క్యాపిటల్ కన్జంప్షన్ అలవెన్స్, సిసిఏ అంటారు. ఈ టర్మ్ అనేది దాని అర్థం ఏంటి అంటే క్యాపిటల్ కన్జంప్షన్ అలవెన్స్ అంటే డిప్రిసియేషన్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇదంటే ద లాస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ డ్యూ టు డిప్రిసియేషన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఏంటంటే సో సిసిఏ అబ్రివేషన్ ఏంటంటే క్యాపిటల్ కన్జంప్షన్ అలవెన్స్ అని చెప్పుకోవచ్చు. అదే ఒక డిప్రిసియేషన్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ అని మనం గుర్తుంచుకోవచ్చు. ఇన్ ద ఫాలోయింగ్ హూ ఈజ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎంటర్ప్రీనర్ అనమాట. టీచర్ అయితే ఖచ్చితంగా స్కూల్ వెళ్తాడు, శాలరీ తీసుకుంటాడు. డాక్టర్ కూడా అంతే, అపాయింటెడ్ ఇన్ హాస్పిటల్ అనమాట. రైల్వే ఎంప్లాయీ కూడా సేమ్ అనమాట. బిజినెస్ మ్యాన్ అనేది ఈయన ఇండివిజువల్ అనమాట, ఎంటర్ప్రీనర్ అని చెప్పుకోవచ్చు. హూ రూల్స్ ద స్టేట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 356 అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరు ఈ విధంగా స్టేట్లో ఈ విధంగా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీలో మనం చూసినట్లయితే అండర్ కంట్రోల్ ఉంటుంది ఆర్టికల్ 356 ప్రకారం అంటే దట్ ఈస్ గవర్నర్ అనమాట. సో ఏ విధంగా అయితే ఆల్ ఓవర్ ద ఇండియా అనేది మనకి ప్రెసిడెంట్ అనేది డీల్ చేయడం జరుగుతుందో అదేవిధంగా అక్కడ గవర్నర్ అనేది మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ స్టేట్ అనేది అండర్ ద ఆర్టికల్ 356 మనం చెప్పుకోవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ సెటప్ ఏంటంటే ఇక్కడ ఒక కమిషన్ అనేది సెటప్ చేయడం జరిగింది ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ ఎప్పుడు సెటప్ చేయడం జరిగిందంటే ఇది 1993లో ఈ విధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది సెటప్ చేయడం జరిగిందనమాట. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్ ఈజ్ అంటే మన ఇండియాలో ఏది అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే హిందీ మరియు ఇంగ్లీష్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఫంక్షనల్ లాంగ్వేజ్ అయితే మనము ఇంగ్లీష్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఫార్మ్ ఆఫ్ రూరల్ గవర్నమెంట్ వాజ్ ఫస్ట్ అడాప్టెడ్ బై అంటే ఇనీషియలీ రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్టికల్స్ అమెండ్మెంట్ 73rd అమెండ్మెంట్ ప్రకారము చూసినట్లయితే నాగోర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ఇన్ రాజస్థాన్లో ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2 అక్టోబర్ 1959లో ఈ పంచాయతీరాజ్ ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ సిటిజన్షిప్ బై అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ విధంగా సిటిజన్షిప్ ప్రకారము ఏంటి అంటే రెసిడెన్స్ అనమాట. మినిమం 5 years కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ విల్ గెట్ ద సిటిజన్షిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. హూ అజ్యూమ్డ్ ద టైటిల్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ బికేమ్ ద రూలర్ ఆఫ్ ఢిల్లీ ఇన్ 1325 AD అంటే ఇక్కడ చూసినట్లయితే మనము జూనా ఖాన్ అనే అతను ఈ విధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ టైటిల్ రావడం జరిగింది అండ్ రూరల్ ఆఫ్ ఢిల్లీ అనేది కావడం జరిగింది అన్నమాట. జూనా ఖాన్నే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. 1325 ADలో ఈ విధంగా రూల్ చేయడం జరిగిందనమాట. ఇల్తుష్మిష్ ఎవరు అంటే రాజియా సుల్తాన్ యొక్క ఫాదరే ఇల్తుష్మిష్ అని చెప్పుకోవచ్చు. సిక్ గురు పుట్ టు డెత్ బై ఔరంగజేబ్ అంటే ఏ సిక్ గురువుని ఈ విధంగా చనిపోవడం జరిగిందంటే ఔరంగజేబ్ ద్వారా అంటే తేజ్ బహదూర్ని ఔరంగజేబు చంపడం జరిగిందనమాట. హోమ్ రూల్ మూమెంట్ అనేది ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఇది మనము హోమ్ రూల్ మూమెంట్ అనేది అన్నీ బీసెంట్ మరియు బాల్ గంగాధర్ తిలక్
ఈ హోమ్ రూల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట వాళ్ళు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రివైవల్ ఆఫ్ హిందూయిజం ఇన్ 19th century? స్వామి వివేకానంద అతను మనం చూసినట్లయితే అద్వైత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఫర్ ద రివైవల్ ఆఫ్ హిందూయిజం ఇన్ 19th centuryగా మనం గుర్తుంచుకోవాలి, స్వామి వివేకానంద. సో అదేంటంటే అద్వైత సమాజం అనేది ఇతని టైంలోనే చేయడం జరిగింది. మూలాశంకర్నే మనం చూసినట్లయితే దయానంద సరస్వతిని మనకి ఈ విధంగా మూలాశంకర్ అని మనం తెలుసుకోవచ్చు. గురు శంకరాచార్య అని అతను వేదాంత అనేది తను తీసుకురావడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ అయితే నేయో వేదాంత సతీప్రద అని మనం తెలుసుకోవచ్చు. అతను సతీప్రదాన్ని అబాలిష్ చేయడం జరిగిందనమాట. గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పి సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగింది. భగత్ సింగ్ ఇంక్లాబ్ జిందాబాద్, అది మనకు తెలిసిందే. మన ఇండియన్ నార్త్ మోస్ట్ లాటిట్యూడ్ ఏంట్రా అంటే 8 degrees 4 minutes నార్త్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాస్ నార్దర్న్ మోస్ట్ లాటిట్యూడ్ అని మనం గుర్తుంచుకోవాలి. ద బబ్బర్ ప్లేన్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ బై అంటే ఇక్కడ మనము బబ్బర్ ప్లేన్స్ అనేది ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఇది ఏ విధంగా రివర్ డిపాజిట్ వల్ల ఈ బబ్బర్ ప్లేన్స్ అనేది ఫామ్ కావడం జరిగిందనమాట. ద సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ అంటే ఇక్కడ సబ్సిస్టెన్స్ అని కానీ టెర్రస్ ఫార్మింగ్ కానీ స్టెప్ ఫార్మింగ్ కానీ ఇలాంటిది మనము హిల్ టైప్ ఏరియాలో ఎక్కడైతే టీ కాఫీ అనేది పండించడం జరుగుతుందో అస్సాం, కర్ణాటక అలాంటి ప్లేస్లో ఈ సబ్సిస్టెన్స్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది మనం చూడొచ్చు. ఆఫ్రికా ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ యూరప్ బై మెడిటేరియన్ సీ అనమాట. ఈ ఆఫ్రికా ఏ విధంగా సపరేట్ చేయడం జరిగిందంటే మరియు యూరప్ మధ్యలో ఉన్న ఈ మెడిటేరియన్ సీ అనేది సపరేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ రిచార్జ్డ్ బై ద సబ్సాయిల్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏది ఈ విధంగా రివర్స్ ఈజ్ రిచార్జ్డ్ బై సబ్సాయిల్ వాటర్ అంటే నర్మదా అని మనం తెలుసుకోవచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ రిచార్జ్డ్ బై సబ్సాయిల్ వాటర్ అని గుర్తుంచుకోండి. దామోదర్ అని చూసినట్లయితే బెంగాల్ సారో అని దామోదర్ రివర్ని అంటారు. నర్మదా రివర్ని ఈ విధంగా 3rd largest వెస్ట్ ఫ్లోయింగ్ రివర్గా మనం గుర్తుంచుకోవాలి. డాల్ఫిన్ అనేది వన్ టైప్ ఆఫ్ మ్యామల్ అని చెప్పుకోవచ్చు. ఫిష్కి గిల్స్ అనేది ఉంటాయి. రెప్టైల్ అనేది ఈ విధంగా మనం క్రొకడైల్ అని రెప్టైల్ చెప్పుకోవచ్చు. టర్టాయిస్ అనేది ఒక ఆంఫిబియన్ అనమాట. మ్యామల్ అనేది బ్లూ వేల్గా గుర్తుంచుకోండి. అనిమల్స్ విచ్ హ్యావ్ ఎ వెల్ మార్క్ డైజెస్టివ్ క్యావిటీ ఆర్ పుట్ అండర్ అంటే ఇక్కడ మెటాజోవా అనేది చూసినట్లయితే మనకు ఇది అనిమల్స్ విచ్ హ్యావ్ వెల్ మార్క్ డైజెస్టివ్ క్యావిటీ ఆర్ పుట్ అండర్ ఫిష్, ఆంఫిబియన్, రెప్టైల్స్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ మెటాజోవా అని చెప్పుకోవచ్చు. దేంట్లో డైజెస్టివ్ క్యావిటీ అనేది ఉంటుందో. మష్రూమ్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫంగీ మనం గుర్తుంచుకోవాలి. వైరసెస్ అనేది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఎయిడ్స్ రావడానికి మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియా అనేది చూసినట్లయితే సాల్మోనెల్లా టైఫీ అనేది వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫర్ టైఫాయిడ్గా గుర్తుంచుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎండోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ప్యాంక్రియాస్ అనేది మనం చూసినట్లయితే ఎగ్జోక్రైన్ యాజ్ వెల్ యాజ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని మనం తెలుసుకోవచ్చు. పిట్యూటరీ అనేది మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్ అయితే థైరాయిడ్ అనేది గాయిటర్ అని చెప్పుకోవచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కిడ్నీ డిజార్డర్ అంటే కిడ్నీ బాగలేకుండా పోవడం వల్ల డయాలసిస్ అనేది రావడం జరుగుతుంది. పేస్ మేకర్ అనేది చూసినట్లయితే హార్ట్లో ఒక స్టంట్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద ఫుడ్ ఏంట్రా అంటే మామూలుగా అది మనకి ఎనర్జీ కోసం అనే విధంగా మనము కెమికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఫామ్లో కన్వర్జన్ అవుతుందన్నమాట. ఏ రేసింగ్ కార్ ఈజ్ డిజైన్ టు హ్యావ్ ఏ బ్రాడ్ బేస్ అండ్ లో హైట్ సచ్ యాజ్ దట్ ఇట్స్ గ్రావిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ వెరీ లో అనమాట. రేసింగ్ కార్ చూసినట్లయితే మనకి ఏ విధంగా డిసైడ్ చేయడం జరిగిందంటే బ్రాడ్ బేస్ ఉంటుంది, అదేవిధంగా హైట్ తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది తక్కువగా తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడు డ్రిఫ్ట్ అవుతుంది కానీ పల్టీలు కొట్టదనమాట. టాపుల్ అంటే ఈ విధంగా పల్టీలు కొట్టడం అనమాట. సో దట్ ఈజ్ ఓన్లీ డ్రాగ్ అవుతుందన్నమాట. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఏ మైక్రోఫోన్ ఏ విధంగా ఉంటుందంటే సౌండ్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులమ్ అనేది చూసినట్లయితే T=√L/G అని చెప్పి ఫార్ములా మనకు చూసినట్లయితే ఇక్కడ టైం పీరియడ్ ఏ విధంగా ఉంటుందంటే ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అని చెప్పుకోవచ్చు. సో వాటి మీద ఆధారపడి ఉండదన్నమాట మాస్ మీద. వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ అనే సోప్ బబుల్ అంటే ఈ విధంగా సోప్ బబుల్ పైన ఈ విధంగా కొద్ది చార్జ్ అనేది ప్లేస్ చేయడం జరిగితే ఆటోమేటిక్గా ఆ బబుల్ అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ద లాస్ట్ 3 letters ఆఫ్ ద డొమైన్ నేమ్ డిస్క్రైబ్స్ ద
టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనమాట. డొమైన్ నేమ్ అయితే చూసినట్లయితే www.org లాస్ట్లో ఉంటుందా, ఆ లాస్ట్ 3 డొమైన్ నేమ్ చూసినట్లయితే ఈ విధంగా ఆర్గనైజేషన్ చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ర్యామ్ ఈజ్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇది ఒక టెంపరీ అని చెప్పుకోవచ్చు. రోమ్ అనేది మాత్రం పర్మనెంట్ ఇన్ నేచర్ అనమాట. న్యాచురలీ అక్కరింగ్ హెవియెస్ట్ ఎలిమెంట్ ఏంట్రా అంటే యురేనియం అనేది మనం చూసినట్లయితే న్యాచురలీ అక్కరింగ్ అండ్ ఎక్కువగా మనకి దొరుకుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాజ్ ద హైయెస్ట్ డెన్సిటీ అంటే డైమండ్కి ఎక్కువగా డెన్సిటీ ఉంటుందని మనం గుర్తుంచుకోండి. అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ కూడా గుర్తుంచుకోండి. వెన్ ఏ గ్యాస్ ఎక్స్పాండ్స్ టు ఏ రీజన్ ఆఫ్ లో ప్రెషర్ అండ్ ఇట్స్ టెంపరేచర్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. ఒకసారి ఈ విధంగా గ్యాస్ని ఎక్స్పాండ్ అయితే ఆ విధంగా అక్కడ మనం చూసినట్లయితే అట్ లో ప్రెషర్ టెంపరేచర్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ప్లోజన్స్ ఇన్ మైన్స్ అక్కర్ డ్యూ టు ద మిక్సింగ్ ఆఫ్ మీథేన్ విత్ ఎయిర్ అనమాట. మైన్స్లో ఈ విధంగా మనం చూసినట్లయితే ఎక్స్ప్లోజన్స్ చూస్తూ ఉంటాం అనమాట. ఈ ఎక్స్ప్లోజన్స్ మెయిన్ కావడానికి రీజన్ ఏంట్రా అంటే అక్కడ మీథేన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ గాలిలో ఈ విధంగా మిక్స్ అయిపోయి మనకి ఈ విధంగా ఆ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుందన్నమాట. ఈ మీథేన్ అనేది బయోగ్యాస్లో కూడా మనము చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ బయోడైవర్సిటీ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఓషియన్ యాసిడిఫికేషను, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ దేర్ ఆల్ విచ్ ఎఫెక్ట్స్ బయోడైవర్సిటీగా గుర్తుంచుకోండి. వాట్ వాజ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది చెకింగ్ ఓజోన్ డిప్లీషన్ అని మనం తెలుసుకోవాలి. సో ఓజోన్ లేయర్ అనేది తగ్గిపోతూ ఉంటే అందరూ ఈ విధంగా మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది తయారు చేయడం జరిగింది, అంటే ఒక ఫార్ములేట్ కావడం జరిగిందనమాట. అది ప్రతి ఒక్క దేశాలన్నీ కలుసుకొని ఈ విధంగా మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ డిప్లీషన్ తగ్గించడానికి ఫార్ములేట్ చేసిందనమాట. ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్ రైన్ ఈజ్ డ్యూ టు అంటే ఈ యాసిడ్ రైన్స్ అనేది ఎయిర్ పొల్యూషన్ వల్ల సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వల్లే ఈ యాసిడ్ రైన్స్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రీస్ నుంచి ఉన్న సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఎయిర్ పొల్యూట్ కావడం వల్లే యాసిడ్ రైన్స్ పడుతుంటాయి అన్నమాట. ఎనార్మస్ పాపులేషన్ ఎక్స్పాన్షన్ హ్యాస్ లెడ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ రైజింగ్ లెవెల్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్, గ్లోబల్ వార్మింగ్, ఇంక్రీజ్ ఇన్ పొల్యూటెంట్ లెవెల్ అనమాట. సో ఇవన్నీ పాపులేషన్ ఎక్స్పాన్షన్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇవి అట్మాస్ఫియరిక్లో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ లెవెల్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఆల్ ద అబోవ్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ప్రాఫెట్ మొహమ్మద్స్ బర్త్డే అంటే ఈద్ ఈ మిలాద్ అనేది, ఈ ఫెస్టివల్ అనేది ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క బర్త్డే రోజు ఇది జరుపుకుంటారు అనమాట. అతనే ఈ ముస్లిం రిలీజియన్కి ఫౌండర్ అని కూడా తెలుసుకోవచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఇన్ విచ్ సిటీ అంటే ఇక్కడ మనము ఓస్లోలో ఈ పీస్ ప్రైజ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. 2014లో కైలాష్ సతర్జీతో పాటు పాకిస్తానీ మలాలా యూసఫ్జాయ్ కూడా కలిసి ఇవ్వడం జరిగింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సిటీస్ హ్యావ్ 2 హెడ్ క్వార్టర్స్ ఈచ్ ఆఫ్ ఇండియన్ రైల్వే జోన్స్ అంటే కోల్కతా అండ్ ముంబై చూసినట్లయితే సెంట్రల్ రైల్వేస్ అని చెప్పుకోవచ్చు. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఈ విధంగా 2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే which one of the following has recently conferred the honorary degree of Doctor of Letters on UN Secretary General Ban Ki-moon అంటే జమియా మలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి ఈ విధంగా హానరీ డిగ్రీ అనేది డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ డైరెక్టెడ్ ద అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ తారే జమీ పర్ అంటే ఆమిర్ ఖాన్ ఈ తారే జమీ పర్ అనేది మూవీ డిస్లెక్సియాకు సంబంధించి ఒక డిసీజ్ గురించి చేయడం జరిగింది. చాలా మంచి డైరెక్షన్ తోటి సూపర్ హిట్ అనేది కావడం జరిగింది. ద హిల్ ఫేమస్ ఫర్ ట్రీటింగ్ మెంటలీ డిప్రెస్డ్ పర్సన్స్ ఇన్ తమిళనాడు అంటే నీలగిరి పర్వతాలు చూసినట్లయితే నీలగిరి బ్లూ మౌంటైన్స్ అంటారు. అక్కడ మెంటలీ డిప్రెస్డ్ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్లూ హిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ అంటే లిటరేచర్లో రవీంద్రనాథ్ ఠాగూర్కు రావడం జరిగింది. మదర్ తెరీసాకి తన యొక్క సర్వీస్ అనేది బాగా చేయడం వల్ల ఫర్ ద లిపరసీ క్యాండిడేట్స్ ఆ విధంగా తనకు రావడం జరిగింది. తననే మనము మేరీ తెరీసా బొజాక్సియో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట యాక్చువల్ నేము. విఎస్ నేపాల్కి మనం చూసినట్లయితే ఎ బెండ్ ఇన్ ది రివర్ అనే పుస్తకం రాయడం జరిగింది. అతనికి ఈ నోబెల్ ప్రైజ్కి సంబంధమే లేదు. సివి రామన్ అనే అతను రామన్ ఎఫెక్ట్ వల్ల ఫిజిక్స్లో అతను రావడం జరిగిందనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్విన్ సిటీస్ కరెక్ట్ అంటే కొచ్చిన్ అండ్ ఎర్నాకుళం అనేది కరెక్టే. బెంగళూరు అనేది మైసూర్ కాదు. కొచ్చిన్ ఎర్నాకుళం అనేది ట్విన్ సిటీ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ విధంగా ఉంది. కొచ్చిన్ ఎర్నాకుళం కూడా వన్ టైప్ ఆఫ్ ట్విన్ సిటీస్గా గుర్తుంచుకోండి. హూ సెడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అన్జస్ట్ బట్ డిఫ్లేషన్ ఈజ్ ఇన్ఎక్స్పీడియంట్ ఆఫ్ ద టూ, డిఫ్లేషన్ ఈజ్ వర్స్ అనమాట. ఈ విధంగా జేఎం కెయిన్స్ అనే అతను ఒక
నోబెల్ మనం చూసినట్లయితే ఇక జేమ్ కేయిన్స్ అనే అతను ఇన్ఫ్లేషన్ అనేది ఈజ్ అన్జస్ట్ బట్ డిఫ్లేషన్ ఈజ్ ఇన్ఎక్స్పెడియంట్ అనే ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అమర్త్య సేన్ నోబెల్ అవార్డు ఎకానమీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద సివిలియన్ అవార్డ్ బెస్టోడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు పర్సన్స్ ఫర్ రెండరింగ్ ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్ అంటే భారతరత్న అని చూసినట్లయితే సివిలియన్ అవార్డ్ అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ విధంగా ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ విధంగా భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా గుర్తుంచుకోండి. హైయెస్ట్ పద్మ అవార్డు ఏంటంటే పద్మ విభూషణ్ అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరియస్ ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ యువర్ డ్యూరింగ్ ద లాక్డౌన్ యాజ్ వెల్. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.